హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్లో మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన యొక్క వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. అది ఏదైనా కానివ్వండి, గూగుల్ కానీ ఇంకోటి ఏదైనా కానివ్వండి. ఓపెన్ చేసి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఛానల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఛానల్లో సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ స్టూడియోకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కంటెంట్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే మన యొక్క వీడియోస్ అన్నీ ఇలా చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన వీడియోస్ అన్నీ చూపిస్తున్నాయి కదా, వీటిలో ఏది డిలీట్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సైడ్లో ఒకటి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఒక టిక్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టిక్ బాక్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ వీడియో అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అక్కడ క్లిక్ చేయాలి. ఇదిగో నేను ఇట్లా టిక్ చేశాను కదా, అక్కడ చూడండి పైన 1 సెలెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు మీరు మల్టిపుల్ వీడియోస్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఆ కింద ఏ వీడియో అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో బాక్స్ మీద టిక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కింద వచ్చేటప్పటికి చూడండి రోస్ పర్ పేజ్ అని ఉంది కదా, ఈ రోస్ పర్ పేజ్లో మీరు మల్టిపుల్ డిలీట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఇది రోస్ పర్ పేజ్లో ఇక్కడ 10 వీడియోస్ ఉంది అంటే 10 క్లిక్ చేస్తే పేజీలో 10 వీడియోస్ చూపిస్తుంది. అట్లా 30 వీడియోస్ క్లిక్ చేస్తే 30 చూపిస్తుంది. లేకపోతే 15 క్లిక్ చేస్తే 50 చూపిస్తుంది. మీరు మొత్తం వీడియోస్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు చేయాల్సిన పని ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు 50 వీడియోస్ చూపిస్తుంది ఈ పేజీలో. అక్కడ పైన వీడియో అని ఉంది కదా, అక్కడ టిక్ చేసాను చూడండి, అక్కడ 50 సెలెక్టెడ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పేజీలో ఉండే 50 సెలెక్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ మోర్ యాక్షన్ అని ఉంది కదా, ఈ మోర్ యాక్షన్ చూసి ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా డిలీట్ ఫర్ ఎవర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిలీట్ ఫర్ ఎవర్ అని క్లిక్ చేస్తే మాత్రం ఇంకా వీడియోస్ పూర్తిగా డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. నేను అట్లా చేయట్లేదు, ఎందుకంటే నాకు కావాల్సింది ఒక వీడియో డిలీట్ కాబట్టి నేను డిలీట్ చేయాలనుకున్న వీడియో మీద సెలెక్ట్ చేసి ఇదిగోండి డిలీట్ ఫర్ ఎవర్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న బాక్స్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. చూడండి 1 వీడియో ఈజ్ అబౌట్ టు బి డిలీటెడ్ అని ఉంటుంది. అంటే మనం ఒకటి క్లిక్ చేసాం కాబట్టి ఒకటి చూపిస్తుంది. కింద చూడండి ఫ్రెండ్స్, ఐ అండర్స్టాండ్ దట్ డిలీటింగ్ ఈజ్ పర్మనెంట్ అండ్ కాంట్ బి అండన్ అని వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఇది టిక్ చేసి ఇక్కడ డిలీట్ కొట్టిన తర్వాత ఇంకా ఆ వీడియోని మనం ఎప్పటికీ చూడలేం ఫ్రెండ్స్. కాబట్టి డిలీట్ చేసే ముందు జాగ్రత్తగా చూసుకొని డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను డిలీట్ ఫర్ ఎవర్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. డిలీటింగ్ వీడియోస్ వైల్ యూ వెయిట్ యూ కెన్ లీవ్ ది స్క్రీన్ అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఈ స్క్రీన్లో అయినా ఉండండి, లేకపోతే మీరు ఈ స్క్రీన్ని మినిమైజ్ చేసుకొని మీ పని మీరు చేసుకోండి అని చెప్తుంది ఫ్రెండ్స్. దీనికి ఒక 1 to 2 minutes పడుతుంది ఫ్రెండ్స్. అంటే మన వీడియోస్ ఎక్కడో సర్వర్లో సేవ్ అయి ఉంటుంది కదా, ఆ సర్వర్లో ఉన్న వాటిని అది ఎత్తుక్కొని డిలీట్ చేసేదానికి ఒక టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది కనీసం ఒక 1/2 minute నుంచి 1 minute పడుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత 1 వీడియో సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా వీడియో డిలీట్ అయిపోయింది. ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.